అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. పూలు అయితే తెంపించారు, ఇక వాళ్ళు పని చేస్తున్నారని చెప్పేసి నేనైతే అంటున్నా. అందుకని జస్ట్ పూలు మాత్రమే అంటున్నా. ఎవరైనా సరే బాలింత అంటారు కదా, సంథింగ్. అరే డెలివరీ అయితే బాలింత, ఇప్పుడు మన మాకే బాలింత. ఇప్పుడు బిఫోర్ బాలింత అయినా కానీ, బాలింత అయినా కానీ, ఆఫ్టర్ బాలింత, బిఫోర్ బాలింత. వావ్, ఈ వర్డ్స్ వెరైటీగా ఉన్నాయి. బిఫోర్ బాలింత, ఆఫ్టర్ బాలింత. సో ఎనీ వన్ బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా చెవులో పచ్చి పెట్టుకుంటారు కదా, జ్యోతి పచ్చి చూడు. వామ్మో, ఇంపియా నీకా లేకపోతే అసలు పత్తి పెట్టుకుంటే మేము ఒకటంటే ఒకటి అర్థమవుతుంది తెలుసా, కానీ గాలి పోతుందని పెట్టుకుంటున్నాను అనమాట. చాలా జ్యోతి మరి లోపల ఏమైంది? అమ్మ జుట్టేస్తుంది చూసినావా సప్న వీడు? వామ్మో, బంగారు పండు ఎవరురా? నేను. ఎవరురా? నువ్వా? ఎండిల పండు ఎవరురా? ఆ వాటాట జరుగునా నీ జుట్టేస్తాడు వాడు. జ్యోతిక ఎందుకు సాంగ్ జ్యోతి కామెంట్ వచ్చినందుకు పొద్దుగాల వీడియో పెట్టుకొని చూసిన మళ్ళీ నేను తెలుసా. అవునా? జ్యోతి మస్తు వాడినది అది పాట. కళ్ళుకేమొచ్చినాయి? ఘోరంగా అంటే ఘోరంగా వచ్చినాయి. నిన్నటి వీడియోనా? ఏమైంది? అవి అక్కకి జట్టేస్తున్నావా? చాలా అర్థం కదా, అంతగానే నార్మల్ చెప్తున్నా కదా. ప్రాణం ఎప్పుడు మొదలైందో, ఏమన్నా స్టఫ్ లాగా వచ్చిందో అది తినడం స్టార్ట్ అయింది, కడుపు తినడం స్టార్ట్ అయింది, మధ్యలో ఆపేసుకున్నాం. లేదు ఉత్త కళ్ళే అనుకుంటే ఇంక 2 అంత సీన్ లేదు. మరి అయిపోయింది అప్పటికే. మంచి పని చేసిన తెలుసా, మధ్య అప్పుడే తీసుకొచ్చి కూర్చోబెట్టినావు. లేదు అంత అయిపోయినాక పెట్టినాం అనుకో తాగిపోతుంటే మేము ఇక్కడసారి కూర్చొని తాగాలంటే ఇసుకుమంటుంది. మంచి కరెక్ట్ టైంకి అటు ఇటు పోయినా తిరిగినాం, అయిపోయింది. ఈరోజు అంతా ఈరోజు ఒకసారి అటు పెట్టు. పరిస్థితి ఏమనుకుంటున్నావు? మస్తు అంటే మస్తు. యాక్చువల్లీ ఒక చెప్పాలా, ఏమైందా? మంచిగా చేస్తున్నావు, వెరీ గుడ్ బై అని చెప్పినా. మంచిగా చేస్తున్నావు మునే. అరే ఈ టైంకి వచ్చినావేం రే? ఈ టైంకి వచ్చినావేంది? తినే టైంకా? ఇంకా మనం తినలే. ఇలా గుర్తొచ్చినట్టుంది నీకు. అసలు ఈ టైంకి ఎప్పుడు రాలే అసలు ఇంటికి. అది పిల్లలు తిన పెడుతున్నా. జ్యోతి తిన్నాను. గుడ్ గర్ల్ జ్యోతి, నిజంగా ఎవరితో పట్టించుకోకుండా టైం ఆకలి అయిందంటే పసక్. ఏమైందిరా మునే? కేఎస్ నువ్వు తింటలే? చికెన్ తింటలేదా? చికెన్ పెట్టినాను మరి పెట్టకు, అది వాసన బట్టి రుక్కొచ్చింది చూసినా మునిగాడు. ఇలా పొద్దంతా తినన్నది అది. అరే ముని హాయ్, చూసినావా దాని జీవితము. అది మంచిగా మనతోనే ఉంటే ఈ పాటికి షెడ్లనన్నా లేకపోతే మన దగ్గరనే మంచిగా ఉంటుండే కాబట్టి, ఇప్పుడు ఊరి మీద విడిచిపెట్టినట్టు అయింది దాని పరిస్థితి. నాన్న అన్నాడు కానీ ఇక అది గొర్రెలం పట్టింది కదా, ఇక అప్పటి నుంచి దానికి అయిన అవస్థ తట్టుకోలేక ఎప్పుడున్నా మనకి ఇబ్బంది రా. ఎందుకంటే మనం చెప్పినట్టు విన్నది కదా. ఇప్పుడు మనం పెంచుకుంటే కుక్క ఎట్లుండాలంటే సిట్ అనగానే సిట్ కూర్చో కదా. మనం అట్లా నేర్పించుకొని అట్లా చేసుకుంటున్నాము, ఏం మనం చెప్పినట్టు వింటాయి. కానీ ఊరుకుక్క కాబట్టి ఎంత పెంచినా ఏం చేసినా అంతే అని చెప్పేసి ఇక వదిలేసినాం అనమాట. అట్లా మంచిగా ఊరి మీద ఉంటుంది ఇప్పుడు మంచిగా. క్రియాంచు అని ఫోన్ తీసుకో. ఫోన్ పెట్టగానికి. హాయ్ శిరీష, గుడ్ ఈవినింగ్. అయిపోయిందా మొత్తం పని? ఏం చేసారు? చొరట చేసారా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? అర్రే ఎందుకు చింతగింజలు ఎందుకు? ఇంట్లో ఉన్నాయి, వేయించుకోవాలనిపించింది, పెంక మీద వేయించుకోవాలి. తిననీకనా ఇప్పుడు అవి చింతగింజలు? గట్టిగా ఉంటాయి కదా, తింటేమో శిరీష పలుకులు ఏమున్నా అలా గట్టిగా ఏముండే బావ, మస్తు టైం టైం పాస్ అవుతుంది. ఇక్కడ ఎంతసేపు అయితే దంగనీకి అది సప్పరిచ్చి అటు ఆ దవడకు ఈ దవడకు వేసి దాన్ని దమ్ చేయాలి. అందుకే టైం పాస్ కి అంటున్నారు. కానీ మంచిదేనా అంతే కదా? మంచిదే అంటారు. మంచిదే అంటారా? సో ఏమో అంటారు కానీ ఎక్కువ ఎప్పుడు తింటాం ఈ చింతగింజలు వచ్చినప్పుడే కదా. ఇంట్లో ఉన్నాయని చెప్పి కొన్ని ఎంచుదామని ఎంచుతున్నా నేనే. మనిషికి ఒక 2 వస్తాయి అంతే, అవి కొన్ని ఉన్నాయి. వంట అయిపోయిందా మరి? వంట అయిపోయింది, రొట్టె అయిపోయింది. ఇక ఇవి పెంక ఖాళీగా ఉంది, ఇంగలాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇవి తెచ్చి పెంక మీద వేయించిన. తిన్నావా మరి? అన్న రాలే ఇంకా చెట్టు ఇక్కడికి వెళ్ళి. సరే బావ కూడా వచ్చినాక అందరం తిన్నాం. సో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది. నైట్ మొత్తం ఉతికిన బట్టలు మొత్తం అయితే ఆల్మోస్ట్ సగం మారినట్టే. ఎందుకంటే నైట్ వర్షం పడుతుంది, వర్షం పడలేదు. ఉత్త గాడుపు మట్టుకే అయిపోయినాయి. ఇక పొద్దు లేచి మంచిగా బండి కడుక్కున్నా. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఈ బండి గడక్క. ఎప్పుడో ఎన్నో రోజులు అవుతుంది. సో యాక్చువల్లీ సర్వీసింగ్ ఇచ్చినామంటే దాని మళ్ళీ దీన్ని పట్టించుకునే లేదు. అందుకని ఈరోజు పొద్దున్న లేచి మళ్ళీ మంచిగా బండి గడిగిన చాలా రోజుల తర్వాత. హాయ్ పప్పాజీ, గుడ్ మార్నింగ్. ఎప్పుడు లేచినావా నువ్వు? అప్పుడు లేచి చెట్టు కాడ వేసినావా? అంత మంచిగా ఉన్నాయా? పిల్లలు మంచిగా ఉన్నాయా?
అన్ని బాగున్నాయి. పాలు అయినా పాలు తప్పించినావా? తాగింది అవి లేచి నడుస్తున్నాయి మంచిగా రెండు నడుస్తుంది. రెండు జర వారం వారం కూడా కాదు. వారం ఎక్కువ ఇది ఒక్క రోజు 2 రోజులు అయిందనుకో ఎగిరెగిరి దుంకులేస్తాయి అవి. దుంకుతాయి. పాలు సరిపోతున్నాయి మరి వీళ్ళకు? సరిపోతాయి. పాలు మంచిగానే ఇస్తుంది ఎందుకంటే మంచిగా తింటుంది కదా. ఆ సుక్కమక్క కన్నా ఇది బెటర్. దానికి పాలు దొరికాయి మస్తు. పాలు దొరుకుతాయి కానీ తినాలి, ఇది మంచిగా తింటుంది కానీ. తింటది. ఎప్పుడే కానీ పిల్లలతో అన్నప్పుడు పిల్లలు ఇచ్చిపెట్టిపోయి మంచిగా తిని రావాలి. రాత్రి దాన పెట్టినా దానికి పెట్టినాయి. ఇప్పుడు పెట్టినాం పెట్టాలి దాన్ని ఒక్కదానికి పెట్టినాం అనుకో పాలు ఇచ్చేదానికి పొదుగు మంచి మొన్నటి వరకు మనం సుక్కమక్కకి ఏమో చేస్తాం కదా పెట్టినాం దానికి. మొక్కజొన్నలు కానీ పత్తిపిండి కానీ అలాంటి అలవాటు చేసినాం అనుకో పాలు కూడా పెట్టినా దానికి. పాలు మంచిగా వస్తాయి. పాల పొద ఎదుగుతుంది అని చెప్తారు. ఇక దానికి తగ్గట్టు చూసుకున్నామంటే అది మంచి పాలు ఇస్తుంది. 2 పిల్లలను ఎదుగుతారు చేయాలి మనం. ఇన్ని రోజులు అది ఒకటే పిల్ల ఉండే కదా, మనం తెచ్చినప్పుడు ఒకటే పిల్లతో ఇచ్చిండు. ఒకటే పిల్ల కాబట్టి పాలు మంచిగా దిగితే మంచిగా గట్టిగా అయింది. అది ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి కొద్దిగా కేర్ తీసుకోవాలి మనం. ఇప్పుడు కూడా అయితే దానికి పాలు దొరుకుతాయి. దానికి దొరుకుతాయి కానీ అదే మనం ఒక్కసారి కేర్ తీసుకున్నాం అనుకో 2 పిల్లలు మంచిగా పైకి వస్తాయి. ఎందుకంటే 2 ఆడపిల్లలే కాబట్టి దొడ్లో పుట్టినాయి కాబట్టి మనకే ఉంటాయి ఎప్పటికీ. అది మళ్ళీ లేచిండా నన్న లేవలే ఇంకా మళ్ళీ అటు పోయి ఉంది షెడ్కాడికి. షెడ్కాడి పోయి రావాలి. శిరీష లేచింది ఆల్రెడీ. శిరీష కూడా ముగ్గేస్తుంది. హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. ఎంత ప్రశాంతంగా ఉంది బయట వాతావరణము. ఇప్పుడిప్పుడే లేస్తుంది, ఇంకెవ్వరు లేవలే నాకు తెలిసి. ముగ్గు పెద్ద చేస్తున్నా చిన్న చేస్తున్నా. వర్షం పడితేనేమో భయపడి పోతుందేమో అని చెప్పి చిన్నది ఇస్తావు. ఇలా మంచిగా ఉంది. నీ గొంతు అయినా పడతలేదు శిరీష నాకు. దగ్గు కలిగింది మళ్ళీ నైట్ ఫుల్ దగ్గు వస్తుంది. దగ్గా? ఓ మై గాడ్. నీ జుట్టు వేరే స్నానం చేసి పైకి అట్లనే పెట్టిన. హాయ్ క్రియాన్స్, గుడ్ మార్నింగ్. లేచినావా బంగారు పండు? మంచిగా నా స్మైల్తో లేచింది ఈరోజు. చాలా గ్రేట్. ఏమైందిరా? వాడు రాకముందుకి ఈరోజు పొద్దుపదల చూడుగాడు వచ్చిండు. వీడేది కొత్తగా ఇప్పుడు వచ్చిండు. అందరు నన్ను ఎత్తుకోగల పొద్దుగా లేచి వీడు ఎత్తుకోలేదని వాడు షాకింగ్లో ఉన్నాడు. ఇంకా దా నేను ఎత్తుకుంటా దా. ఆ బ్రష్ అలవాటు చేయాలి. మళ్ళీ మర్చిపోయినాడు. 4 రోజులు దోమిని కథ పసక్ కదా రానే. అయితే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? ఎందుకు కూర్చుంటారా? బ్రష్ చేసుకున్నావు చేస్తున్నావు? చేసుకున్నా. పళ్ళు తోమినా? సో ఈరోజు ప్లానింగ్ ఎంత తెలుసా? చోనిగాడు పొద్దున వచ్చిండు. అలా గేట్ పెడితే వాడు గేట్ తీసుకొని బయటకు కొనికి రాదు. వాళ్ళ అక్క వచ్చినట్టుంది. ఆమెనా? లేదు, సౌండ్నే ఏడుస్తున్నాడు. వాళ్ళ అక్కని గుర్తుపడతాడు. ఒంగోలన్నా ఒంగోలు ఉన్నాడు. ఇన్నోండు పోతావా క్రియాన్స్? నువ్వు బయటికి పోతావా? తమ్ముతో ఆడుకుంటావా? దిగు నువ్వు దిగు తమ్ముతో ఆడుకోపో. ఇగో దా 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 దా. అయ్యో వాడు ఆనే ఆడుతున్నాడు. ఆరాకెందుకంటే రానా నన్ను మెల్ల పెట్టా. వాడు నడపనికి రాదు మనకి. రైట్, ఇప్పుడు ఆడుతురు. ఎర్లీ మార్నింగ్ అయితే మనకు వేడి చాయ్లో నైట్ మిగిలిన రొట్టె అయితే వేసుకున్నాం. మాకైతే మంచిగా 3 గిలాసులు ఏమంటారు చాయ్లో రొట్టెలు వేసుకొని తింటాం. లేదా నువ్వేం వేసుకున్నావు? రొట్టె. నువ్వు కూడా పాల రొట్టె వేసుకున్నావా? రొట్టె తినద్దు జ్యోతి. పాలలో తినొద్దు అట్లా. మంచిగా బూస్ట్ చేసుకొని తాగాలి. ఏ చోను పాలు తాతావారా? నువ్వు కూడా పాలు తాగుతున్నావు. వద్దే పిల్లలు కూడా పోయావా? పోయి పిల్లలు కూడా పోయి. లేదు ఆడుకుంటారు. గేట్ పెట్టినాం కదా చేసాం. ఆడు బయటకు పోరాకుండా అయినా అందుకని పిల్లలతోనే ఆడుకుంటుంది మంచిగా. ఇదానా లోపల ఇదా పాలు తాగుతారు. సో టైం వచ్చేసి 8:40 అవుతుంది. 8:20 పోయింది కరెంటు. ఇంతవరకు అయితే పత్తకలేదు. ఇల్లు మొత్తం చీకటి ఉంది. ఎంత ఏం చేసినా కరెంటును ఎన్నిసార్లు చూపించినా కానీ కరెంట్ అయితే మా ఊర్లో పోక తప్పలేదు. మేము అనక తప్పలేము కదా. సమ్మర్లా అసలు ఎట్లుండాలి? సమ్మర్లో అన్నప్పుడు పోకపోతుండే కరెంటు. మంచి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటుంది. ఇప్పుడు పొద్దున 2-3 సార్లు పోతుంది. రాత్రికి 2-3 సార్లు పోతుంది. మిడ్ నైట్ అయితే కంపల్సరీ పోతుంది. అయితే యాక్చువల్లీ ఎప్పుడైనా కానీ 10:30 సాయంత్రం 5 గంటలకి పోయి వస్తుంది. మళ్ళీ రాత్రి 10:30 కన్నా 11 కన్నా ఇట్లా వస్తూనే ఉంటది. ఓ అమ్మ ఇప్పుడు ఆ 5 o'clock ఎటు పోయిందో అర్థం కాదు. అంటే అప్పుడు పోతూనే ఉంది. యాక్చువల్లీ 5 o'clock అనేది బోర్ల కరెంటు. ఇప్పుడు అందరూ వాటర్ తడాడిపోయారు కదా, అంత కరెక్ట్ తీస్తలేడు. వస్తుందో పోతుందో అసలు కరెంట్. ఇప్పుడు బోర్లో పోరారు కాబట్టి ఆ టైం ఇచ్చి పెట్టు. కానీ పోతుంది అంటే ఆ టైమింగే కానీ అది పోయి మళ్ళీ వస్తుంది. సాయంత్రం 5 గంటలకు బంద్ అవుతుంది.
రాత్రి 10:30-11 గంటలకి మళ్ళీ ఆన్ అవుతుంది ఆ బోర్ల కాడ కరెంట్. ఇక నైట్ టైంలో ఎప్పుడు తీస్తున్నావు ఆయనకే తెలుస్తలేదు, ఎప్పుడు పోయేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు, నిద్రలు ఉంటలేదు సరిగ్గా ఉప్పు అని ఊపుకున్నాడే. అసలు నైట్ టైంలో కరెంటు పోయిందంటే ఇంట్లో ఉండలేక పోతున్నాం, అంత ఘోరంగా. నైట్ టైం అసలు చల్లగా ఉండాలి కదా, అది కూడా లేదు. ఈ ఎండలకి అబ్బా సత్యం తుమ్మ రాములే, నిజంగా అసలు గ్రేట్. అసలు ఇట్లా ఎప్పుడు రాలేదు అసలు మన కరెంట్ అనుకోగానే కానీ. ఇట్లా అంటుంటే వస్తుంటది, అందుకే అలా గుర్తుంటుందా? అయితే ప్రతిసారి కరెంటు పోగానే మనం అనాలి ఇక కావచ్చు మరి. అట్లా అంటేనేమో అన్న మీరు ఎందుకన్నా అట్లా అంటారు. ఈ మనం అయితే ఉత్తిగా అనం కదా, పోతనే అంటాం కదా, ఉంటే మనం మన ఊరినే పోతుంది తెలుసా, బయట ఎడపోదు. ఏమో మరి, ఇప్పుడు హైదరాబాద్ ఉంటే పోతుందా? పోదు, ఊర్లలో మాత్రమే పోతుంది. అడగటలు ఉండరన్నా మరి ఏమో కానీ. నేను అమ్మోళ్ళ ఇంటికాడ ఉండని రోజులైతే ఒక్కసారి కూడా కరెంట్ పోలేదు. పోదు అటు సైడ్, హైదరాబాద్ అయితే పోదు. ఈడంటే నాకు తెలిసి కదా, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం పడే టైంలో చెట్లు గిట్ల పడతాయని చెప్పేసి ఆపేస్తాడు. వానం పోలైనా ఆపేస్తాడు, వర్షం పడ్డా ఆపేస్తాడు. వర్షం పడ్డా ఆపుతుండు, వర్షం పడకపోయినా ఆపుతుండు, ఎండలు ఎక్కువనా కానీ ఆపుతుండు. గది గది కూడా నచ్చలేదు. ఎండాకాలం మధ్యాహ్నం టైంలో కూడా పోతుంది. అయ్యా అప్పుడు ఆ టైంలో బయట వచ్చి కూర్చుందామన్నా రేకుల కాక, ఇంట్లో ఏడ కూర్చుందామన్నా ఫ్యాన్ లేని ఇంట్లో కూర్చుందాం. అమ్మ పల్లెకొండలేకపోతున్నావు అసలు, చాలా ఘోరం ఉంది. పైన పోదామన్నా ఇంకా రేకుల కాక ఎండ సురుసురు మారుతుంది, గాలి రాదు ఏం రాదు. ఏం కర్రీ ఈరోజు? టిఫిన్ ఏం లేదా? ఏం లేదు, అన్నమే ఉంటున్నాం. ఈరోజు బయటికి పోయిందిగా, చెల్లెని హాస్పిటల్ పోయి చెల్లెని హాస్పిటల్ తీసుకోవాలి, సిరిసిన హాస్పిటల్ తీసుకోవాలి. ఎవరి పని వాళ్ళకు ఉంది ఈరోజు. వీళ్ళు ఇటు పోతారు, నేను అటు పోతా. ఇక మళ్ళీ టిఫిన్ పెట్టుకుంటే కాని పని అని చెప్పేసి శిరీష పిలుస్తుంది. వస్తుంది వస్తుంది. అయ్యా కరెంట్ కరెంట్ ఇప్పుడు వచ్చింది, మోటార్ వేసి వద్దు. అయ్యా ఇవి సరిపోతే వద్దు, దీనికి చారు చేస్తావా? కర్రీ చేసాము అనుకున్నా, చారుకి అయితే ఇంకా తక్కువనే పడుతుంది. అవునమ్మా, చారు పెడితేనే బెటర్. అరే రే కొడుకొద్దురా, ఇది ఏం చేస్తున్నావురా? దాయలేడు, దాయట్ వేయండిరా, దాయట్ వేయండి. అసలు నువ్వు దాయని చూసినావా? నువ్వు లేచినప్పుడు దాయ ఉన్నాడు ఇంటి కాడ. ఆవు కాడికి వేయండా? ఆవు కాడికే వేయండు. నా నెత్తి మీద జుట్టే లేదు, నువ్వు నాకు జడేస్తావారా? కటింగ్ చేస్తావా? నాకు అయినా లేదు, నీ కత్తెరకి అందరే అండి నీ ఇంటికెళ్ళు. వాడు చూపిస్తుంది గుండు, సేమ్ నీ లెక్కనే ఉన్నారు. నాకు కూడా వీళ్ళు దొరికే తెలుసా, నాకు ఇంటికెళ్ళే లేవు. వద్దు సరేనా? జ్యోతి హాయ్. ఎప్పుడు రెడీ జ్యోతి? నీళ్ళు పెట్టుకున్నా, స్నానం. ఇప్పుడు నీళ్ళు పెట్టుకున్నావా? ఆడ మోటార్ వేసినాం, పెట్టినా మరి నేను బంద్ చెప్పు, మోటార్ బంద్ చెప్పు. అసలు పైన ట్యాంకులు నీళ్ళు ఇవ్వడం, అందుకని మోటార్ వేసినాం. అయ్యో నోట్లో పెట్టుకుంటున్నావు. ఏ తీనన్నా. సో నువ్వు ఎన్ని గంటలకు పోతావు? 9:30, 10 అంటే యాజ్ వెల్ సేమ్ టైం. నువ్వు అటు 9 అవుతుంది. అదే నువ్వు అటు 9:40 9:40 10:40 11 9:40 40 9:50కి వెళ్ళాలి. 10 గంటలకు వెళ్ళాలి లెక్కని. అప్పుడైతే టైంకి వెళ్ళిపోతాం, టైంకి వస్తాం అనమాట. ఈ వంట అయిందనుకో తొందరగా చేసి పరార్, మళ్ళీ వచ్చేసరికి 1 అవుతుంది 2 అవుతుంది, సాయంత్రం అవుతుంది. సాయంత్రమే కదా 2-3 అవుతుంది, మిట్ట మధ్యాహ్నం వస్తాం. మాకైతే సాయంత్రం అవుతుంది. ఫిక్స్ అయ్యి వచ్చినావు ఆల్రెడీ. ఒకసారి పోతాము, ఏదో అట్లా పోయి దులుకురా అని చెప్పేసి నేను దులుకుపోయినావు నువ్వు. మళ్ళీ వచ్చి లేట్ అయిపోయింది 6, 4:30కి మనం రైస్ తిన్నాం. అప్పుడంత ఘోరంగా ఉండే పరిస్థితి. ఏమైందిరా? ఆకుతున్నావా? బండి పోవమ్మా, బండి బండి కడిగి పెట్టినాడా? పోమా బై పోవమ్మా. ఇది బండి కానీ ఎక్కువ కారే అంటాడు, కారు పోవమ్మా. పోమ్మా, నువ్వు వద్దు, నువ్వు ఇంటికానే ఉండాలి. ఇంటికాని నిష్పెట్టి పోతాం. ఏయ్ నిజంగా ఇంటికాని నిష్పెట్టి పోవాలా? ఇందాక మస్తు ఆడరు పిల్లలతో. పిల్లలు ఉంటే మస్తు ఆడతారు కదా జ్యోతి, వాళ్ళకి అలవాటు పిల్లలు ఉన్నప్పుడు. మునే హాయ్ 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 గుడ్ మార్నింగ్ హాయ్. మంచిగా నైట్ చికెన్ పెట్టి అన్నం పెట్టినా తిన్నది పరార్. మళ్ళీ కూడా దొరకలే, ఎడిపోయిందో ఎడమన్నదో కానీ. క్యారే బుడ్డి దీని పండ్లు చూడరా నానే, దీని పండ్లు చూసినావా? ఓ అమ్మో ఇగో కన్నుకేమైంది, దారా కన్ను ఊసులు తీసేస్తుడు. మట్టి ఉసుకలు ఆడుతుంది కదా, అంత ఇట్లా అయింది అనమాట కదరా. మస్తు పెద్ద అయినవరా నువ్వు. మునిగా ఏడు మునిగా దా, బెల్ట్ తీసేసిన ఇక ఊరుకొక్క లెక్కన అయిపోయింది. పో ఇక పో, ఇంకా రైస్ కావాలి. రైస్ వేసినాక పిలుస్తాను నేను. ముని అంటే ఉరికి రావాలి నువ్వు, సరేనా? రే ముని అనగానే ఉరికొచ్చి తినిపోవాలి, సరేనా? నైట్ లెక్క పో. నిజంగా విశ్వాసం గిట్ల ఉంటుంది కుక్కలకు. ఓ మెల్లరు దగ్గర రాకు నువ్వు, నేను స్నానం పోతున్నా. బాయ్ బేటా ముని, బాయ్ సే బాయ్. ఓయ్ జాగ్రత్త రోయ్,
దరు ఏమనకొద్దు అది ఏమన్నదు అదొక నాకుతుంటే కుక్క కట్నే వేస్తాం ఎప్పుడైనా కానీ. బెండకాయ చారు అయితే మంచిగా మసులుతుంది. సో ఇట్లా యాక్చువల్లీ ఇలా కారం వేసారు, కారం కాకుండా పచ్చిమిర్చి వేస్తే నాకు ఇష్టం, ఎందుకంటే పచ్చచారు నాకు చాలా ఇష్టం. తిన్నావా నువ్వు? వావ్ పప్పాయి ఈరోజు మరీ లేట్ అయింది నీకు. కానీ మేము కూడా తినేస్తాం. ఇక టైం అయితే జ్యోతిలో రెడీ అయితేనే ఉన్నారు ఆల్రెడీ. వెళ్దామా? సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:50 అవుతుంది. 9:30కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇక పిల్లలకు వాళ్ళకి స్నానం చేయించినప్పుడు వాళ్ళ మేము ఇటు వాళ్ళు ఉంటాయనికి టైం అయింది ఎలాగో. సో మేమైతే ఇద్దరం ఇటు బయలుదేరుతున్నాం. అన్న వదిన చెల్లె ఇక మా అక్క అందరు కలిసి మళ్ళీ గజ్జలు పోతారు. సో గజ్జలు పోయి మళ్ళీ ఇంకేటో పోతారు, నాకు తెలిసి వాళ్ళ టైం పడుతుంది. మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం. శిర్షా దా వచ్చేసి టైం అయింది ఆల్రెడీ. వెళ్దామా? హెల్మెట్ తుడిచిపెట్టినాం ఆల్రెడీ. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్.